అయితే ఫ్రెండ్స్ బండి హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాంబియాల తెలుగు అమ్మాయి వ్లాగ్స్. వీడియో స్టార్ట్ అయ్యే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏమంటే లడ్డు వాళ్ళ డాడీ నెయిల్స్ తీస్తున్నాడు. నా చేత తీపించుకోదు, అందుకే ప్రతిసారి వాళ్ళ డాడీతోనే తీపించుకుంటుంది. నేనైతే కిందకు వచ్చేసానండి. ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు. టైం అయితే 11:20 అయింది కదా. ఇంకా నేను కిందకు వచ్చి చూస్తే లడ్డు చూడండి ఎట్లా కూర్చొని ఆడుకుంటుందో. పిలిస్తే చూస్తుంది, ఇంకా ఆడుకుంటుంది. నేను వంట స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ అవుతుంది. అక్కడ అయితే పల్లీలు వేయించుతున్నాను. వేరుశనగపప్పు పచ్చడండి. పల్లీలు వేపుకున్న తర్వాత నేనేమో ఇది వంట వీడియో ఏం కాదు, జస్ట్ ఊరికే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. అందుకే చిన్న చిన్న క్లిప్స్గా యాడ్ చేశాను. ఇంకా మీరు కానీ రెసిపీ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో పెడతాను. ఇంకా చట్నీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది చట్నీ మాత్రము. ఇంకా వంటలు అయితే అయిపోయినాయి, భోజనం టైము. ఇంకా భోజనం చేస్తున్నాము. పచ్చడి బెండి ఫ్రై చేశానండి. అక్కడ మా వారిని అడుగుతున్నాను ఎలా ఉందని. సూపర్ అని చెప్తున్నాడు. ఇంకా రేపు టిఫిన్కి ఇడ్లీ నానేసాను. మినప్పప్పు, రవ్వ. నేను మినప్పప్పుతో పాటే రవ్వ కూడా నానేసుకుంటాను. ఇక్కడైతే మేము బయటకు వెళ్తున్నాము. జస్ట్ ఇక్కడే ఇంటి దగ్గర ఉండే షాప్ దగ్గరికి. లడ్డూకి కూడా కాసేపు వాకింగ్ లాగా ఉంటుందని. లడ్డూకి బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టము, ఎంజాయ్ చేస్తుంది బయటకు వెళ్ళాలంటే. అందుకే ఆ పరుగులన్నీ తనకి ఎప్పుడెప్పుడు వెళ్దాము అని ఉంటుంది బయటికి. అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇట్లా కాసేపు వాకింగ్ లాగా ఉంటుందని ఇంక బయలుదేరాము. ఇంకా లడ్డు అక్కడికి వచ్చేసరికి ఎత్తుకోమని ఆడుస్తుంది. ఇక్కడ ఒక స్ట్రీట్ పేరు ఉందండి. ఆ స్ట్రీట్ పేరు ఏంటంటే బనానా అంట. ఎందుకంటే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ షాప్ నేమ్ ఏంటంటే గ్రాసరీ కార్ట్. ద గ్రాసరీ కార్ట్ అన్నీ ఉంటాయి. ఏందో హలీం అంటండి. మనం చికెన్ వేసుకొని ఆ పౌడర్ వేసుకొని మిక్స్ చేస్తే చాలంట. అదేందో మరి నేను ఎప్పుడు హలీం తినలేదు, ట్రై చేద్దాం అనుకుంటే ఆడ ప్రొసీజర్ చదివితేనే ఇంకెందుకని పక్కన పెట్టేశాను. అవన్నీ చాక్లెట్స్ అండి, ఏందో సేలింగ్ అంట. ఇక్కడ వచ్చేసి సోడా వచ్చేది తీసుకున్నాను. ఇంకా మిల్క్ ప్యాకెట్, ఇంకా కొన్ని వస్తువులు అంతేను. ఇక్కడ ఇంటి పక్కనేనండి షాప్.
షాపింగ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చేసాము. అక్కడ చాలామంది ఉన్నారు. వీడియో షూట్ చేసుకునే భయం వేసింది. అదేంటంటే మేము ఎప్పుడు గ్రాసరీ కార్ట్కి వెళ్ళినా ఖచ్చితంగా కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాము. ఇక్కడైతే నేను లడ్డు కొట్టుకుంటాము. తనకు కావాలంతాను, నాకు కావాలని నేను. అది నాకు అదంతా నా డ్రెస్సుకు పూస్తూ ఉంది. ఇంకింటికైతే వచ్చేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్.